సభకి వచ్చిన ప్రముఖులందరికీ ఎంతోమంది ఉన్నారు, మేధావులు, టీచర్స్, డిఫరెంట్ ప్రొఫెసర్స్ నుంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నా పేరు దేవి భవాని గుప్పడి, అడ్వకేట్ రాజశేఖర్. నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చిన కిరణ్ సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను చదివింది శ్రీ హనుమూర్ రామారావు స్కూల్లో. ఆ స్కూల్లో నేను స్కాలర్షిప్ ద్వారానే చదివాను. నేను ఎప్పుడంత టైం, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేబీ 8th టైంలో రామకృష్ణాన్ని చూసినట్టున్నాను నేను చిన్నగా ఉన్నాను. అదే పీడిఎస్యూ అన్నది నేను విన్నాను. ఎందుకంటే పీడిఎస్యూ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చింది. మేము ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా సఫర్ అయినా, మేము డిగ్రీ చదివే టైంలో కూడా మాకు ఏదైనా ర్యాగింగ్ అది వచ్చినప్పుడు మేము ఆ టైంలో ఉన్న పీడిఎస్ రామకృష్ణాన్ని మర్చిపోయడం మేము నన్ను చూసి, బట్ అప్పుడు మాకు చాలా సపోర్ట్ ఇచ్చేవారు. ఈవెన్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ప్రతి ఒక్కరికి కావాలి కూడా. మనం చిన్నప్పుడు 14 సంవత్సరాల్లో ఇంటింటికి సర్వే చేసేవారు మా చిన్నప్పుడు, బట్ ఇప్పుడు అది ఎవరు సర్వే చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య అని చెప్తున్నారు తప్ప, ఇప్పుడు చాలామంది పెద్దలు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మనకి రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, దాన్ని కూడా రీసెంట్గా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తాను అంటున్నారు. ఎందుకంటే ప్రైవేటైజేషన్కి వచ్చినప్పటికీ ఎవరైతే బడుగు బలహీన వర్గాల వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది అందరి రక్షణలాగానే ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రైవేటైజేషన్ చేయకముందు కూడా ఈ రూరల్ నుంచి కానివ్వండి, అర్బన్ నుంచి కానివ్వండి, బడుగు బలహీన వర్గాల నుంచి కానివ్వండి, ఎంతోమంది వచ్చి ఆ కాలేజ్లో చదువుతారు. ఇప్పుడు అది ప్రైవేటైజేషన్ చేస్తే మనలాంటి వాళ్ళు వెళ్ళి చదువుకోగలరు, లేదు కదండి. సో అలాంటివన్నింటినీ కూడా అడ్డుగడ్డ వేయడానికి, దాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం అందించడానికి పీడిఎస్యూ ఇప్పుడు ముందుంటుందని, అదే ఇప్పుడు ఏదైతే పీడిఎస్యూ వాళ్ళు నవంబర్లో నిర్వహిస్తున్నారో ఆ ఆహ్వాన కార్యక్రమానికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా